హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈరోజు అయితే మనం ప్రాంక్ చేయబోతున్నాం వీళ్ళ తమ్ముడిని అక్షిత్ ని. ఎలా అంటే మేమిద్దరం గొడవ పడతాం. దానికి రీజన్ ఏంటంటే అతను అట్లా ప్లాన్ చేయబోతున్నాం అనమాట. అతని రియాక్షన్ చూద్దాం, అతని వల్ల మేము గొడవ పడుతున్నాం, ఏం చేస్తాడు ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా అతను రాలేదనమాట. సో ఇంకా అక్కడ ఇంట్లోనే ఉన్నాడు. సో ఇంట్రో షూట్ చేద్దామని చెప్పి అతను వచ్చాడు. సో ఇప్పుడైతే అతను వెళ్ళి తీసుకొని వస్తాడు అనమాట. సో అతను వచ్చాక ఫేక్ ఇంట్రో షూట్ చేసి ఒక ఛాలెంజ్ చేస్తున్నట్టు చెప్దాం అతనికి, అట్లా షూట్ చేద్దాం. సో అతని రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొద్దిగా యాక్టివ్ ఉంటుంది, అట్లా డల్ ఉన్నాం. కెమెరా చూస్తున్నాం. గ్రేట్. హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనం ఒక క్రేజీ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాం. ఏం ఛాలెంజ్ చేస్తాం? అబద్ధం ఏం ఛాలెంజ్ చేస్తాం? చెప్పలేదా? నువ్వు ఛాలెంజ్ అంటున్నావు. చెప్పలేదా? ఏంటి ఛాలెంజ్? సరే సరే సరే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. వీడియో చెప్తా అంటున్నారు. నీకు చెప్పినా కదండి నేను ఛాలెంజ్. సో మళ్ళీ స్టార్టింగ్ చేసుకో. మంచిగా మంచిగా నువ్వు అట్లా చేతులు ఎక్కడ ఎవరు పెడుతున్నావు? మంచిగా ఉన్నా అట్లా మంచిగా చేసుకో. అట్లా తల్లి ఉన్నా అక్కడ హ్యాపీ ఉంటాను. ఏమన్నా మళ్ళీ అట్లా సీరియస్ ముఖం పెట్టినావు? అట్లా సీరియస్ పెట్టకు. చేసుకున్నాం జల్దీ. అట్లా సీరియస్ పెట్టకపోతే చేద్దామంటే చేద్దాం. సీరియస్ ఉండకూడదు. హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈరోజు అయితే మనం ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. ఏం ఛాలెంజ్ చేస్తున్నాం? చెప్పచ్చా బ్రో? వీడియో చేయాలని ఉన్నా లేదా? ఇప్పుడు చెప్తే నాది టైం వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుందా? వద్దు. వీడియో అంటే నాకు ఏందో అర్థం కాదు. నువ్వు ఇంత వీడియో చేస్తున్నావు, నాకు అర్థం కాలేదు. ఏం అర్థం కాదు? నువ్వు చెప్పలేదా? చెప్పమని చెప్పినా కదా నీకు. మర్చిపోయినా. ఇప్పుడు ఇక్కడ చెప్తే మొత్తం గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ హాఫ్ అన్ అవర్ లో ఎన్ని షూట్ చేయాలి? మళ్ళీ ఇంకొక వీడియో కూడా షూట్ చేయాలా? చెప్పడం మర్చిపోయినా. అయితే ఎందుకు చెప్పు? నువ్వు అంటే చెప్పాలి కదా. చెప్పు నువ్వు చెప్పు. ఏదో ఒక జల్దీ ఎందుకు చెప్పాలి ఇప్పుడు? మర్చిపోయినా. నేను చెప్పమన్నా కదా దానికి. నేను మర్చిపోయినా. ఎందుకు మర్చిపోతే? ఇప్పుడే చెప్పిన వచ్చినట్టు చెప్పినా పోయినావు కదా. చెప్పి తీసుకురమ్మని చెప్పినా నీకు. సరే ఏంది సరే చెప్పు. ఏంది ఇప్పుడు చెప్పేందుకు మొత్తం టైం వేస్ట్. సరే ఏదో ఒక జల్దీ చెప్పు. నువ్వు మధ్యలో మాట్లాడకు. మేము మాట్లాడుతున్నా, మధ్యలో మాట్లాడదు. మర్చిపోతున్నారు. అయితే సినిమా చూస్తే నువ్వు మధ్యలో ఆకు చెప్పలేవా? చెప్పినా వీడియో అని చెప్పినా కదా. ఏంది కలిగి చేసేది? నీకు చెప్పిన వీడియో ఉంది, అతను చెప్పి తీసుకురా అని చెప్పి. చెప్పకుండా ఎందుకట్లా చేస్తున్నావు? చెప్పలే. ఎందుకు చెప్పాలి? చెప్పలే. ఎందుకు చెప్పలే? అరే ఎందుకంటే చెప్పి ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. ఎట్లా మొత్తం టైం, నీది టైం వేస్ట్ అవుతుంది, మా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు చెప్పవు బ్రో? అది చెప్పలే అంటే ఎందుకు? గేమ్ ఆడితే ఇప్పుడు వచ్చిందిగా, వచ్చి దారిలోనే ఇప్పుడు నచ్చిగా ఏ వీడియో అని చెప్పి. ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఇప్పుడు టైం వేస్ట్ అయితే బ్రో. ఇప్పుడు మొత్తం అంత పెద్ద గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని టైం వేస్ట్ కాదా? ఎందుకట్లా చేస్తారు? ఇప్పుడు ఆ గేమ్ చెప్పంగా అర్థం కావాలని అందరికి లేదు కదా. ఇప్పుడు అర్థమైతే అర్థం కాదు. ఇప్పుడు అర్థం కావాలంటే మొత్తం గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అన్ని గేమ్లు వచ్చా?
నీకు అన్ని గేమ్స్ వచ్చా? రాదు. మళ్ళీ ఏమన్నా చెప్పాను రాదన్న రాదు కదా చెప్పా. అరే అర్థం నేర్పిస్తే అర్థమైతే కదా బ్రో, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? నీ డిస్కషన్ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు అది ఎందుకు? ఎందుకంటే చేస్తున్నా సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే కూడా చెప్పిన అతనికి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకురా అబ్బాయి అని. వీడికి వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు అందరిది. ఎందుకు నవ్వుతున్నావు? టైం వేస్ట్. అవు మరి ఇంతసేపట్లో ఎన్ని వీడియోస్ చేసుకోవచ్చు. ఊరికే టైం వేస్ట్. నువ్వు ఒకరి ఇతను రమ్మంటే రాడు. ఫస్ట్ రమ్మన్నా నువ్వు ఒక్కరిని వచ్చి ఇతను తీసుకురమ్మని చెప్పినా రాడు. ఎందుకు రాడు? ఏమంటుండు? అయితే పక్కన పెట్టి రాలేడు. ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పినా కదా, ఒక హాఫ్ అన్ అవర్ రాలేరా? ఇదే మాది, ఇదే తగ్గించుకోవాలా? పెంచుకుంటాం. పెంచుకో. ఏం చేస్తారు? ఏం చేస్తావు? వీడియోకి రమ్మన్నప్పుడు కరెక్ట్ రావాలా? చెప్పినా దానికి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకురావాలి. చెప్పింది ఎవరు చెప్పినా నీకు అవసరం అంటే ఏం అవసరం? చెప్పినా నీకు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకురా అని చెప్పి. వీడియో నీకు అవసరం, నాకు అవసరం లేదు వీడియో. మరి ఎందుకు వచ్చినావు? పిలిస్తే అవసరం లేదని మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నీకు అవసరం అని చెప్పి. అవసరం లేదు కదా వీడియో, నీకు కావాలి. ఏంటి నువ్వు సైలెంట్ నించొని ఉన్నావు అట్లా? నేను గమ్ముగా మూవీ చూస్తే నువ్వు అప్పటికే కాల్ చేస్తున్నా, నేను చెప్తాను అన్నాను. అవును మరి ఎత్తు నేను అప్పటికి వెళ్ళి పులక్స్ చదువుకున్నాను. చదువుకుంటే నేనేం చేయాలా? ఇచ్చిండు. అవును మరి పిలిచిన రావాలి. పిలిచినప్పుడు ఏం చూస్తున్నావు? ఏం చెప్పావు అతనికి? ఏం చెప్పాలి? మరి అతనికి గేమ్ ఎక్స్ప్లెయిన్ తీసుకు ఇప్పుడే చెప్పు. మాది గేమ్ ఏందో తెలుసా? చెప్పు. అక్కడేం చూస్తున్నావు? అతనికి చెప్పు. ఏందో తెలుసా అంటే గేమ్ ఇప్పుడు ఎట్లా తెలుసా చెప్పకుండా? నువ్వు చెప్పునా గేమ్ ఏందో మళ్ళా నీకు ఎన్నిసార్లు చెప్పాలా? నేను మర్చిపోయినా. మళ్ళీ చెప్పు. మతి మార్పుందా? అట్లనే అనుకో. అనుకునేది ఏముంది? ఆడు ఉంది నిజంగానే. సరే చెప్పు గేమ్ ఎన్నిసార్లు నేను చెప్పా అబ్బాయి. అతనికి ఎక్స్ప్లెయిన్ చేసే చెయ్యి జల్దీ షూట్ చేసి పోదాం. నేను బయటకు కూడా పోవాలా. జల్దీ ఎక్స్ప్లెయిన్ చేద్దానికి. అది లాస్ట్ పెట్టాలి. అట్లాంటి పేపర్లో ఒకటి వేస్తున్నాం. ఒక పేరు అసలు మనిషి ఈసారి అట్లా అంతే. ఏంది? ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేది. అరే మనకు అర్థమైతే చాలు. అర్థమైందా? మరి ఏంది? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? లాస్ట్ టైం ఛానల్ అట్లనే మనిషికి ఉంటుంది. వాడు యాక్టింగ్ చేయాలి, అదే ఛాలెంజ్. ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తారు అందరిది? అరే ఇప్పుడు కూర్చోకమ్మ చేద్దాం వీడియో. ఏంది కూర్చునేది? ఏంది కూర్చునేది? ఇప్పుడు మళ్ళా చిట్స్ అన్ని చేసేలోపు ఎంత టైం అవుతుంది? నువ్వు చేయాలి. మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీడియో ఆన్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందు. మరి ఈ గ్యాప్ లో చిట్లు వేసేస్తున్నా కదా మనం. మరి ఈ గ్యాప్ లో నువ్వు చెప్తే అయిపోతున్నా. ఎప్పుడు చెప్తున్నావు? ఏంది? ఎందుకు సీరియస్ చూస్తున్నావు? సీరియస్ ఎందుకు చూస్తున్నావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూసి ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూసి ఏం చేసేది ఉంది? ఏం చేసేదండి? ఏం చేసేది? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. మరి ఏం చేయాలి? ఎందుకు సీరియస్ చూస్తున్నావు? సీరియస్ ఎందుకు చూస్తున్నావు? సీరియస్ ఎందుకు చూస్తున్నావు? సీరియస్ ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తావు? ఎందుకు చూస్తావు? నువ్వు అందరి ముఖాలు చూసుకొని ఉండకు. అర్థమవుతుందా? సీరియస్ టాక్ నడుస్తుంది. టాక్ లో నేనెందుకు మాట్లాడా? మరి ఎందుకు చూస్తున్నావు అట్లా? ఖాళీ కూర్చొని మరి ఖాళీ నుంచి ఏం చేస్తున్నావు? ఏదో గమ్మన పక్కనే చూసుకుంటా. పక్కన ఎందుకు కూర్చుంటే? ఇక్కడ సీరియస్ టాక్ నడుస్తుంటే.
ఎందుకు నవ్వుతున్నావా? సీరియస్ కాదు కదా వాళ్ళ ఎందుకు నవ్వుతున్నావు? నేను ఇక్కడ నిల్చొని ఏం చేయాలి? ఎందుకు నవ్వుతున్నావు? నన్ను అవసరం ఇప్పుడు నన్ను మధ్యలో నిల్చొని ఏం చేయాలి? ఉండు సైలెంట్. ఎందుకు చూస్తున్నావు? ఎందుకు నవ్వుతున్నావు మాట్లాడుతుంటే? ఎందుకు నువ్వు నాకు కాదు. నేర్పిలేమి సైలెంట్ ఉందా గిట్లా అంటున్నావు? పెద్దలైతే ఎట్లా మాట్లాడు నేర్పిలే? నేర్పియలేదు. ఎందుకు నేర్పావు? నేర్పియా ఎందుకు నేర్పావా? నేర్పియా నేర్పాలా? చిన్న పెద్దలైతే ఎట్లా మాట్లాడాలా, చిన్న పిల్లలతో ఎట్లా మాట్లాడాలా అని. నేర్పియలేదు. కొంచెమైనా ఉండాలిగా ఎట్లా మాట్లాడాలని చెప్పి. నేర్పియలేదు. హటేనా ఎవరు? నేనెందుకు పంట మళ్ళీ ఎందుకు అడగడం ఇవన్నీ? మరి ఏంది ఒక వీడియో చేద్దామని వచ్చిర్రు, ఏంది ఇది అసలు చెప్పాలి ఆయనకి? ఏం చెప్పాలి ఎందుకు అట్లా? ఈ గ్యాప్ చిట్టు తయారు చేసాను మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఆయనకి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చిట్టు తయారు చేస్తావు. నువ్వు ఎక్స్ప్లెయిన్ ఎంతసేపు? మీరు ఏమన్నారు? 1/2 hour అన్నారు. ఆ 1/2 hour ఇప్పుడు కూర్చొని చిట్లు తయారు చేసి ఎంతసేపు అవుతుంది? నేను ఇంకనే చెప్పిన వచ్చేరా ఊరుకులు చెప్పుకుంటూ వస్తాను. రమ్మంటేనేమో టైంకి రారు. చక్కగా టైంకి వచ్చింటే ఇప్పటికీ షూట్ అయిపోయేది. ఒక దిక్కు చెప్తుంటే మనం ఫోన్ ఆడుకుంటాం. ఏది చూపిస్తున్నావు? ఎవరికి చూపిస్తున్నావు ఏళ్ళు? మరి ఎందుకు నవ్వుతున్నావు? మరి ఇక్కడ వీడియో చేస్తుంటే నవ్వుతున్నావు? నీకు అందుకనే యాక్షన్ మస్తు అయిపోయింది. కొంచెం ఎట్లా మాట్లాడలేదు, నన్ను ఎట్లా ఎంతలో రారే. ఇప్పుడు నీ వల్ల అతనికి తిడతారు బయట. ఎవరన్నా నీతో తీసుకోబోతే ఇప్పుడు ఇట్లా మాట్లాడినట్టు ఎవరితో బయట అతనికి తిడతారు. ఏం నేర్పిస్తున్నావు? అమ్మాయితో ఏం మాట్లాడుతున్నావు, ఏం నేర్పిస్తున్నావు అన్నగా అని చెప్పి. అంటే నా పేరు సార్ మధ్యలో అంటున్నాడు కదా, మీ అన్న ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా వస్తావు అని అంటావు. ఎందుకు కాన్వర్ట్ చేస్తూ తీసేద్దాం. ఎడిటింగ్ ఏముంది, కంటిన్యూ చేద్దాం. షూట్ చేసేదే చక్కగా చెయ్యూరి, ఊరికెట్లా మజాకి ఆడకూరి. అట్లా సీరియస్ ఫేస్ పెట్టినా ఎవరు భయపెట్టడం లేడీడా. నేర్పియాలి భయ, ఎప్పుడైనా చెప్పు పెద్దలతో ఎట్లా మాట్లాడలేదని చెప్పి. అర్థమైందా? వచ్చిందన్న మీద వచ్చేసిన పేరు హ్యాపీయా? అలా పడ్డావా? ఇంకొక సేపు అయితే నన్ను కూడా ఇస్తారు. ఉండాలి కొద్దిగా. చూడు ఎట్లా నవ్వుతుండు అసలు. ఏనుగా నవ్వుతుండు చెప్తుంటే. ఇదే ఇప్పుడు అంత ఇద్దరు నా మీద పడుతుంటారు అసలు. మనం ఎందుకు నవ్వుతున్నావు? అంటే నా ఇష్టం, నేను నవ్వుతా, నేను నవ్వకపోను, ఏడుస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? బాధ ఎందుకు బాధపడుతుగా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు వీడియో మధ్యలో నన్ను ఎందుకు ఇంటర్ఫీర్ చేసి? ఏమది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నవ్వుతో ఒక పక్క ఏడుస్తూ ఇట్లా ప్రాంక్ ఏడుస్తుండు పాపం మనోడు. సారీ రా, అస్సలు మాట్లాడడం అస్సలు రావట్లేదు. ఇట్లా ఎంత కష్టంగా తెలుసు. ఏడవకు జోక్ పోయా. అరే ప్రాంక్ రా, ముందే మనకి చెప్పినా నేను. ఏడవకు ప్రాంక్ రా పోయా. ఇట్లా ఎందుకట్లా అరే అట్లా ఏడుస్తూ ఏం రా? ఎందుకు ఏడుస్తూ? జోక్ రా. ఏడురా మాకు ఇంకా వీడియో కూడా షూట్ చేయాలి. ఇట్స్ ప్రాంక్. వీడు ఏడుస్తుండ నవ్వుతుండ అర్థమైతే ఇప్పుడు. సీరియస్ ఎందుకు తీసుకుంటావు? సీరియస్ మన వీడియో సీరియస్ ఉంటుంది. ఎప్పుడైనా సీరియస్ చూసినావు నన్ను? ఎప్పుడు నవ్వుకుంటా చేస్తాం. ఎందుకు ఇప్పుడు అట్లా ఇట్లా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, ఇట్స్ ప్రాంక్ రా. ఇదానికి రికార్డింగ్ ఎందుకు అని చేసి పెట్టినంటే, సరే ఎడిటింగ్ లో తీసేస్తా, వీడియో కంటిన్యూ చేద్దామని చెప్పి అట్లా చెప్పి ఆన్ చేసి పెట్టిన కెమెరా. ఏడవకు రా. ప్రాంక్ అట్లా తీసుకుంటారు. ఫస్ట్ ఏంటి ఇక్కడికి వస్తే ఫస్ట్ మన వీడికి వచ్చేసిండు ఇతనికి చెప్పకుండా. ఎందుకు ఇంట్రో షూట్ చేయడానికి ఇంట్రో షూట్ చేసేసినాం. ఇప్పుడు నువ్వు వచ్చినాక వీడియో అట్లా ఏడవకు. సరే ప్రాంక్ అని తెలియదంటే అదే ప్రాంక్ తెలియకుండా నేను చేసేది. స్టాప్ ఆపేసి ఏడుపు. జోక్ చేసినాం. సారీ, వెరీ సారీ. ఫీల్ అయ్యి ఉంటే
ఇద్దరు అది షూట్ వీడియో అని చెప్పి అదే కదా సారీ ఫెయిల్ అయింది అనుకోండి సారీగా అంటేనో సారీ సరే వీడియో కెమెరా కూడా చెప్తున్నా సారీ సరే ఇంకెప్పుడు ప్రాంక్ చేయాలి సరే సారీ సో ఈ ప్రాంక్ వీడియో అనిపించింది తెలియదు కమెంట్ చేసి చెప్పండి పాపం ఏడ్ చేసిండు మేము ఏదో కామెడీగా చేస్తుంటే మనోడు సీరియస్ గానే ఏడ్ చేసిండు అసలు నాకు మధ్యలో ఇట్లా నవ్వు వస్తుంది సార్ నేను డిగ్రీ కంట్రోల్ చేసుకుంటున్నా ఇతను చూస్తుంటే ఇతను మాట్లాడుతుంటే ఇతను నవ్వుతుంటే నేను నవ్వుతున్నా నేను ఇట్లా తిరిగి ఇట్లా కంట్రోల్ చేసుకుంటున్నా అసలు క్రేజీ మేము నవ్వుతుంటే కూడా ఇతనికి అర్థం కాలే మనం ప్రాంక్ చేస్తున్నాం అని చెప్పి అర్థమైంది మీకు మేము నవ్వుతుంటే సో అదనమాట అండ్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా ఎవరితో ప్రాంక్ చేయొచ్చో కామెంట్ చేసి చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్